సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. స్టూడెంట్స్ ఉద్యోగుల గుర్తింపు కార్డులుంటేనే లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. గుర్తింపు కార్డులను జాగ్రత్తగా పరిశీలించి స్టూడెంట్స్ తో పాటు ఉద్యోగులకు యూనివర్సిటీ లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర టెన్షన్ నెలకొంది. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. స్టూడెంట్స్ ఉద్యోగుల గుర్తింపు కార్డులుంటేనే లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. గుర్తింపు కార్డులను జాగ్రత్తగా పరిశీలించి స్టూడెంట్స్ తో పాటు ఉద్యోగులకు యూనివర్సిటీ లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనేటువంటి ఆలోచన తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గతంలో మనం చూసాం అసెంబ్లీ ముట్టడి సైతం ముట్టడిచ్చినటువంటి వివిధ సంఘాలు చూసాం. ఈరోజు ఆ భూమిని మొత్తం కూడా పూర్తిగా చదును చేసేందుకు యూనివర్సిటీలోకి జేసీబీలు రావడం పట్ల అటు విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక యూనివర్సిటీ లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం విద్యార్థులు ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఐడి కార్డులు వారికి సంబంధించినటువంటి పూర్తిగా అన్ని చూసిన తర్వాత గ్రూప్స్ అన్ని చూసిన తర్వాతే వారందరూ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఇక జేసీబీలు ఎప్పుడైతే యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయ్యారో చాలా మంది విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీలో జేసీబీలు రావడానికి వీల్లేదు, మరోవైపు ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలతో పాటు పలువురు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ వినీత్ కూడా అక్కడ చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే అటు సెంట్రల్ యూనివర్సిటీ వద్ద చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి వీల్లేదు. ఈ భూములను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ భూములని అమ్మేసి వేలం వేయాలని ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దీన్ని నిరసిస్తూ అటు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. అంటే ఈ 400 ఎకరాలను కూడా అంటే డెవలప్ కోసం ఇస్తున్నావు. సో డెవలప్ అయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉంటారో వాళ్ళ నిరుద్యోగ కూడా యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయని గవర్నమెంట్ చెప్తుంది. సో అయినా కూడా స్టూడెంట్స్ ఎంత దీనిగా రైజ్ చేయడానికి ఏ అంశాన్ని ప్రధానంగా వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు? తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన భూములను విద్యకు సంబంధించిన విధానపరమైన అంశాలపై మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక ఏదైతే డెవలపింగ్ పేరుతో అదేవిధంగా ఉద్యోగాల పేరుతో భూములను ఇలాగే ప్రయత్నము అటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని అమ్మడానికి వీల్లేదు, వేలం వేయడానికి వీల్లేదు, మరోవైపు డెవలపింగ్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. ఎవరైనా కావాలంటే బయట చాలా సంబంధించిన ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అక్కడ తీసుకోవాలి. కానీ యూనివర్సిటీలో సంబంధించిన విద్యాకు సంబంధించిన అంశాలపైన మాత్రమే యూనివర్సిటీ భూములని చూడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వీటిని అమ్మడానికి వీల్లేదు, మరోవైపు వేలం వేయడానికి వీల్లేదు, మరోవైపు దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తుంది. ఇదంతా కూడా ఈ భూములను అమ్మి డబ్బులు మొత్తం కూడా గుంజాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది వాదన అటు విద్యార్థులు కావచ్చు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఇదే అంశంపై గతంలో బీజేపీ నేతలు బీజేపీ ఏబీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. మనం చూసాం గతంలో చాలా మంది ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ రోజు ఒక్కసారిగా జేసీబీలో యూనివర్సిటీకి ఎంట్రీ కావడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యూనివర్సిటీలో చదువు చేయడానికి వచ్చినటువంటి ఆ జేసీబీలను వెంటనే తిరిగి పంపించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకుంటుందా లేదా ఈ ప్రక్రియ అనేది ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఒక యూనివర్సిటీ వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల బలగాలతో పోలీసుల బందోబస్తుతో ప్రస్తుతం అయితే ఆ భూమిని జేసీబీల సాయంతో చదును చేస్తున్నారు కాబట్టి మరి చూడాలి ఈ విద్యార్థి సంఘాలు అదే దీనికి సంబంధించిన దాంట్లో ఎలాంటి విధానపరమైన అంశాలు తీసుకుని న్యాయపరమైన ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.